Hello everyone, welcome to my channel. If you are new here, I teach general English useful to crack all competitive exams like SSC, banking, SI, constable, and groups. As you asked in the comments, I am now starting a new series on phrasal verbs. అసలు phrasal verbs అంటే ఏంటి? ఎందుకు మనం ఈ phrasal verbs చదువుకోవాలి? వొకాబులరీలో జస్ట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుని వెళ్తే సరిపోతుంది కదా ఎగ్జామ్‌కి అని అనుకుంటే తప్పు. ఎందుకంటే ఈ 4 టాపిక్స్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌తో పాటు ఫ్రేజల్ వర్బ్స్ యొక్క ప్రామినెన్స్ కూడా ఈ మధ్య పెరిగింది. ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఈవెన్ స్టేట్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్‌లో కూడా ఫ్రేజల్ వర్బ్స్ నుంచి చాలా క్వెషన్స్ అడుగుతున్నాడు. ఓకే. సో, రీసెంట్‌గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో మనకి ఇంగ్లీష్ సెక్షన్ ఉంటుంది కదా! ఒకసారి ఆ క్వెషన్ పేపర్ ఓపెన్ చేసి చూడండి. మనకి ఫ్రేజల్ వర్బ్స్ పైన ఎన్ని క్వెషన్స్ వచ్చాయో మీకు తెలుస్తుంది. 2-3 క్వెషన్స్ వచ్చాయి. సో, 2-3 క్వెషన్స్ అనేవి హ్యూజ్ నంబరే. సో, అందుకని వొకాబులరీలో మనం ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్‌తో పాటు ఫ్రేజల్ వర్బ్స్‌ని కూడా నేర్చుకోవాలి. ఓకే. సో, ఆల్రెడీ మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే సీరీస్‌ని స్టార్ట్ చేశాము. అవన్నీ కూడా మీరు చూస్తూ, నోట్ చేసుకుంటూ చదవండి. సైమల్టేనియస్‌గా ఫ్రేజల్ వర్బ్స్ పైన కూడా రెగ్యులర్‌గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే. సో, ఫ్రేజల్ వర్బ్స్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రేజల్ వర్బ్స్ అంటే phrasal verbs are the combination of words. Combination of words అంటే ఏంటి? Verb followed by a preposition or an adverb. Okay? అంటే వర్బ్ తర్వాత preposition కానీ adverb కానీ ఉంటే ఈ కాంబినేషన్, ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని మనం phrasal verbs అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, give up. ఓకే, గివ్ అప్. గివ్ అప్ అంటూ ఉంటాం కదా మనం. అంటే నేను వదిలేస్తున్నాను, ఇంకా నేను ఈ పని చేయను అని అంటూ ఉంటాం. సో గివ్ అప్. గివ్ అప్ అంటే ఏంటి? సరెండర్. ఓకే. సో గివ్ అప్ అంటే సరెండర్ లేదా స్టాప్ డూయింగ్ సంథింగ్. స్టాప్ డూయింగ్ సంథింగ్. అలాంటిది ఇప్పుడు చూడండి, ఈ గ్రూప్ ఈ గివ్ అప్ అనే ఈ ఫ్రేజల్ వర్బ్ లో గివ్ అనేది ఏమిటి? వర్బ్. గుడ్. నౌ అప్ అంటే ఏంటి మరి? ప్రెపోజిషన్. మరి డెఫినేషన్ సరిపోయింది కదా. చూడండి, ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి? వర్బ్ విత్ ప్రెపోజిషన్ లేదా వర్బ్ విత్ అడ్వర్బ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్. అంతే కదా. ఐ నీడ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. ఓకే. సో లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? టు టేక్ కేర్ ఆఫ్. ఎవరైనా మనం మంచిగా వాళ్ళని కేర్ చేస్తూ చూసుకుంటే వాళ్ళని ఏమంటాము? లుక్ ఆఫ్టర్ అని అంటాం. ఇక్కడ కూడా అంతే. లుక్ అంటే ఏంటి? వర్బ్. మరి ఆఫ్టర్ అంటే ఏంటి? ప్రెపోజిషన్. ఓకే. సో లుక్ ఆఫ్టర్ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ చిల్డ్రన్. ఈ కేసులో మనం లుక్ ఆఫ్టర్ అనే ఈ ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తాం. మరొక ఎగ్జాంపుల్ చూడండి. పుట్ ఆఫ్. పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే ఏంటి? పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్. ఓకే. పోస్ట్పోన్. పుట్ ఆఫ్ అంటే ఏంటి? పోస్ట్పోన్. ఓకే. ద మేనేజర్ పుట్ ఆఫ్ ద మీటింగ్ అని అంటూ ఉంటారు. అంటే పోస్ట్పోన్ చేశాడు మీటింగ్ ని అని. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫ్రేజల్ వర్బ్స్ అంటే వర్బ్ ప్లస్ ప్రెపోజిషన్. అంటే ఈ గివ్ అప్, లుక్ ఆఫ్టర్, పుట్ ఆఫ్, కమ్ డౌన్, బ్యాక్ ఆఫ్ ఇలాంటివన్నీ ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాం. అసలు ఎందుకు యూజ్ చేయాలి ఫ్రేజల్ వర్బ్స్? ఫ్రేజల్ వర్బ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నార్మల్ లాంగ్వేజ్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సరెండర్. సరెండర్ అని అంటే సరిపోతుంది కదా. గివ్ అప్ అని ఎందుకు అన్నారు? అలాగే టు టేక్ కేర్ ఆఫ్ అని అంటే అయిపోతుంది కదా. ఐ టుక్ కేర్ ఆఫ్ అని అంటే అయిపోతుంది కదా. ఐ లుక్డ్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అని ఎందుకు వాడాము? అలాగే జస్ట్ పోస్ట్పోన్ ద మీటింగ్ అని అంటే సరిపోతుంది కదా. పుట్ ఆఫ్ ద మీటింగ్ అని ఎందుకు అన్నారు అంటే, ఫ్రేజల్ వర్బ్స్ ఎప్పుడైనా కూడా లాంగ్వేజ్ ని బ్యూటిఫై చేస్తుంది. ఓకే. సో అంటే మన నార్మల్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయడం కన్నా ఫ్రేజల్ వర్బ్స్ తో కమ్యూనికేట్ చేస్తే
ఆ లాంగ్వేజ్ అనేది బ్యూటిఫై అవుతుంది. ఓకే, మంచిగా కన్వే చేసినట్టు. అందుకని ప్రతి ఎగ్జామ్ లో కూడా ఫ్రేజల్ వర్బ్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ద హిందూ న్యూస్ పేపర్ తీసుకోండి. ఎస్ఎస్సి బ్యాంకింగ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ద హిందూ న్యూస్ పేపర్ చదవాల్సిందే. దాంట్లో ఆర్టికల్స్ ఉంటాయి, ఎడిటోరియల్ ఆర్టికల్స్. సో ఆ ఆర్టికల్స్ లో ఎదర్ వన్ ఆర్ 2 ఆర్టికల్స్ ఖచ్చితంగా రోజు చదవాలి. సో ఎప్పుడైతే మనం ఈ ఆర్టికల్స్ చదువుతుంటామో అప్పుడు మనకు ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఎన్నో కనిపిస్తాయి. ఓకే, అక్కడ కరెక్ట్ గా యాక్షన్ ఏం జరుగుతుంది అనేది యాక్షన్ వర్డ్స్ ఏమి యూజ్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ సరెండర్ గానీ, పోస్ట్ పోన్ గానీ ఇలాంటి వర్డ్స్ ఏమి యూజ్ చేయకుండా ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు. అంటే ఆ న్యూస్ పేపర్స్ లో కూడా మనకి ఈ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాడు. సో అందుకని మనం పేపర్ చదువుతున్నాం కదా, సో మనకు కూడా ఫ్రేజల్ వర్బ్స్ తెలుసుకోవాలి. ఓకే, సో అందుకే ఎగ్జామ్స్ లో ఫ్రేజల్ వర్బ్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫ్రేజల్ వర్బ్స్ ని ఎలా చదువుకోవాలి, ఏమేమి ఉంటాయి ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఎలా చదువుకుందాము? మనం దీని ఒక మెథడ్ లో నేర్చుకుందాం. అంటే ఏ లెటర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆల్ఫాబెటికల్ వైజ్ గా వెళ్దాం. ఓకే, ఏ లెటర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ చదువుకుందాం. ఏ లెటర్ లో మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు మనం గూగుల్లో ఫ్రేజల్ వర్బ్స్ అని కొట్టగానే చాలా వస్తాయి, ఏలోనే చాలా ఉంటాయి. మరి ఏం నేర్చుకోవాలి అసలు? మనకు ఎగ్జామ్స్ కి ఏం అవసరం? మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏ ఫ్రేజల్ వర్బ్స్ అవసరం? గూగుల్లో ఉండే ప్రతి ఫ్రేజల్ వర్బ్ నేర్చుకోవాలా? ప్రతి ఫ్రేజల్ వర్బ్ నేర్చుకోవాలంటే అసలు మనకు టైమే సరిపోదు ఫస్ట్. సో ఏం చెయ్యాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకంటే అవి ఎందుకు ఇంపార్టెంట్ అయ్యాయి అంటే ఇప్పటివరకు జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడిగాడు కాబట్టి, రిపీటెడ్ గా అడిగాడు ప్లస్ అక్కడి నుంచి అడుగుతూనే ఉన్నాడు. దానితో పాటు ఇంకేమైనా అడగొచ్చేమో అవన్నీ మాకు ఎలా తెలుస్తాయి, టీచింగ్ చేసే వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంటే న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ నుంచి చదువుకుంటాం కదా. ఓకే, ఈ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ నుంచి చదువుకున్నప్పుడు అంటే చదివేటప్పుడు ఓకే ఈ ఫ్రేజల్ వర్బ్ రేపు పొద్దున క్వశ్చన్ పేపర్ లో వచ్చే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అలాంటి ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ని కూడా ఇక్కడ మీకు నేను చెప్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వొకాబులరీ నేర్చుకునేటప్పుడు వొకాబులరీ అంటే ఏమేమి వస్తాయి? సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ప్లస్ ఈ ఫ్రేజల్ వర్బ్స్ కూడా, ఇవి కూడా వొకాబులరీలో పార్టే. అయితే ఈ ఫ్రేజల్ వర్బ్స్ చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలి? మనం ఎలా నేర్చుకున్నాం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్? ఎలా నేర్చుకున్నాము? క్వశ్చన్ అంటే ఇడియం, దానికి మీనింగ్ ఉంటుంది అంటే ఆన్సర్. ఏం చేసాము? డైరెక్ట్ లింక్ మెథడ్ లో నేర్చుకున్నాం. అంటే క్వశ్చన్ చూడగానే విత్ ఇన్ సెకండ్స్ లో మనకు ఆన్సర్ వచ్చేటట్టు మనం ప్రిపేర్ అవుతున్నాం ఇడియమ్స్. అదే విధంగా మనం సినోనిమ్స్ నేర్చుకుంటాం, అదే విధంగా యాంటోనిమ్స్ నేర్చుకుంటాం, అదే విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకుంటాం, అదే విధంగా ఈ ఫ్రేజల్ వర్బ్స్ ని కూడా నేర్చుకోబోతున్నాం. ఓకే, జస్ట్ సింపుల్ గా ఫ్రేజల్ వర్బ్ దాని యొక్క మీనింగ్ నేర్చుకుంటే అంటే జస్ట్ ఊరికే మగ్గప్ చేస్తే అది ఎప్పటికీ మనకి గుర్తుండదు. ఎగ్జామ్స్ వరకైతే ఖచ్చితంగా గుర్తుండదు. సో ఏం చేయాలి అంటే డైరెక్ట్ లింక్ ని తీసుకురావాలి. ఓకే, డైరెక్ట్ లింక్ ని తీసుకురావాలి. ఫ్రేజల్ వర్బ్ కి క్వశ్చన్ కి ఆన్సర్ కి డైరెక్ట్ లింక్ తీసుకురావాలి. ఆ మెథడ్ లో నేర్చుకుందాం. ఆ మెథడ్ లో నేర్చుకుంటేనే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా చేయగలుగుతాము. ఓకేనా? రైట్. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ వైజ్ లో నేర్చుకుందాము అనుకున్నాం కదా. సో ఏ అనే లెటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ లెటర్ కి సంబంధించి ఫస్ట్ యాక్ట్. ఈ యాక్ట్ అనే వర్బ్ తో ఏమైనా ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయా? ఫస్ట్ యాక్ట్ నేర్చుకుందాం. ఆ తర్వాత యాడ్ అనే ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది ఏ లెటర్ కి సంబంధించి, అది మరొక సెషన్ అంటే సెకండ్ సెషన్ లో చూద్దాం. సో యాక్ట్ లో ఏముంటాయి అంటే ఈ యాక్ట్ అనేది ఇప్పుడు వర్బ్, అవునా? ఎస్. సో ఫ్రేజల్ వర్బ్ అంటే నేను ఇందాక మీకు ఏం చెప్పాను? వర్బ్ తో పాటు మనకి ప్రపోజిషన్ కానీ లేదా అడ్వర్బ్ కానీ ఉంటుంది. మోస్ట్లీ అయితే ప్రపోజిషన్స్ వస్తాయి ఎక్కువగా. సరే, ఇప్పుడు యాక్ట్ తో పాటు మనకి ఏమేమి ఫ్రేజల్ వర్బ్స్ వచ్చాయి ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడిగే ఫ్రేజల్ వర్బ్స్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాము. ఓకే, అంటే అన్ని నేర్చుకోకపోయినా ఇవి మాత్రం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగినవి. ఓకే, రైట్. సో యాక్ట్ కి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, యాక్ట్ కి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ ఏమున్నాయి చూడండి. యాక్ట్
అప్. ఓకేనా? యాక్ట్ తర్వాత ఏముంది? అప్ ఉంది. నెక్స్ట్ యాక్ట్ అప్ టు. చూడండి ఇక్కడ అప్ అండ్ దెన్ అప్ టు. నెక్స్ట్ యాక్ట్ ఫర్. నెక్స్ట్ ఏమో చూడండి, యాక్ట్ ఆన్ లేదా అపాన్. యాక్ట్ ఆన్ అన్నా యాక్ట్ అపాన్ అన్నా రెండిటికి ఒకే మీనింగ్. నెక్స్ట్ చూడండి యాక్ట్ అవుట్. అంటే యాక్ట్ కి సంబంధించి మనం ఈ 5 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవాలి. ఈ 5 ఫ్రేజల్ వర్బ్స్ లో కామన్ గా ఉన్న వర్బ్ ఏంటి? యాక్ట్. మరి ఏం డిఫర్ అవుతుంది అంటే ప్రెపోజిషన్ పార్ట్ డిఫర్ అవుతుంది. అవునా? ప్రెపోజిషన్ పార్ట్ ఏదైతే ఉందో అది డిఫర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ మన క్వశ్చన్స్. అవునా? రేపొద్దున ఎగ్జామ్ లో ఇవి మనకి క్వశ్చన్స్ రూపంలో వచ్చినప్పుడు ఆన్సర్ ని ఎలా ఇలా డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తారు అనేది క్వశ్చన్. యాక్ట్ అనేది అన్నిటికీ కామన్ గా ఉంది. ఏ డిఫర్ అవుతుంది అంటే ప్రెపోజిషన్ డిఫర్ అవుతుంది. సో మనం ఏం చేయాలి అంటే ఈ ఆన్సర్ ఏదైతే ఉందో అది మనం ఈ ప్రెపోజిషన్ కి కనెక్ట్ చేస్తూ చదవాలి. అర్థమవుతుంది కదా? యాక్ట్ అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్. ఏం డిఫర్ అవుతుంది అంటే ప్రిపోజిషన్ డిఫర్ అవుతుంది. అంటే ప్రిపోజిషన్ డిఫర్ అవుతే ఆన్సర్ కూడా డిఫర్ అవుతుంది. అవునా? ఎస్ ఆర్ నో? ఒక్కొక్క ప్రిపోజిషన్ ఉన్న ఫ్రేజల్ వర్బ్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో మనం ఎలా కనెక్ట్ చేస్తూ చదవాలి అంటే ప్రెపోజిషన్ డిఫర్ అయ్యాయి కాబట్టి ఆన్సర్స్ కూడా డిఫర్ అవుతాయి. అంటే డైరెక్ట్ గా ఆన్సర్ ప్రెపోజిషన్ తో కనెక్ట్ చేస్తూ చదవాలి. ఓకే, అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ దట్ ఈస్ కాల్డ్ యాక్ట్ అప్. చూడండి అమ్మా. సో చూడండి, యాక్ట్ అప్ అంటే ఏంటి, అసలు దీని మీనింగ్ ఏంటి? యాక్ట్ అప్ అంటే టు మిస్బిహేవ్ లేదా ఫెయిల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. ఫస్ట్ ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ సినారియో మనుషుల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎవరైనా వ్యక్తి మిస్బిహేవ్ చేశారనుకోండి, స్టూడెంట్సే కానీ లేకపోతే బాయ్సే కానీ లేకపోతే ఇలా స్ట్రీట్ లో ఉండే ఎవరైనా స్ట్రేంజర్ కానీ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే అప్పుడు హీ యాక్టెడ్ అప్ అని అనొచ్చు. అర్థమైంది కదా? సో యాక్ట్ అప్ అంటే ఏంటి? మిస్బిహేవ్. అండ్ అదర్ మీనింగ్ ఏంటి అంటే ఫెయిల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. ఇది మనుషులకి సంబంధించింది కాదు. వేటికి సంబంధించింది అంటే మెషిన్స్ కి సంబంధించింది. మెషిన్స్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయకుండా పాడైపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ కేసులో కూడా యాక్ట్ అప్ అనే ఈ ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు. ఓకే, సో ద ఫస్ట్ మీనింగ్ ఈస్ టు మిస్బిహేవ్. యాక్ట్ అప్ అంటే ఏంటి? టు మిస్బిహేవ్. అది మనం హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ మీనింగ్ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్ అంటే మషీన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎక్విప్మెంట్స్ సరిగ్గా పని చేయకుండా పాడైపోతే సో అప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ లో కూడా యాక్ట్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించాలి. ఓకే, సో 2 మీనింగ్స్ ఉంటాయి. అంటే 2 సినారియోస్, 2 కంటెక్స్ట్ లో మనం ఈ యాక్ట్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు. ఓకే, ఒకటి హ్యూమన్స్ కి, మరొకటి మషీన్స్ కి. హ్యూమన్స్ అయితే అవి సరిగ్గా పనిచేయవు అంటే ఏంటి? మిస్బిహేవ్ చేస్తాయి. మషీన్స్ అంటే ఏంటి? మషీన్స్ కూడా సరిగ్గా పనిచేయవు అంటే ఏంటి? అవి వర్క్ చేయకుండా ఆగిపోతాయి. సో ఈ 2 కండిషన్స్ లో యాక్ట్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ చూడండి. సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ద ప్రిన్సిపల్ పనిష్డ్ ద స్టూడెంట్స్ ఫర్ యాక్టింగ్ అప్ డ్యూరింగ్ ద లెసన్. అంటే టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు క్లాస్ లో స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేశారు, అందుకని ప్రిన్సిపల్ పనిష్ చేశాడనమాట. అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ స్టూడెంట్స్ మిస్బిహేవింగ్ గురించే కదా మనం మాట్లాడేది. ఎస్, సో అందుకని యాక్టింగ్ అప్ అని అన్న ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ మీనింగ్ కి ఫస్ట్ ఎగ్జాంపుల్. నా సెకండ్ చూడండి. మై కంప్యూటర్ ఈజ్ యాక్టింగ్ అప్, ఐ థింక్ ఇట్ మైట్ హ్యావ్ వైరస్. ఓకే, ఏమంటున్నాడు? కంప్యూటర్ అంటే ఏంటి? మషీనే కదా. ఎస్, అది ఎలా ఉందంట? యాక్టింగ్ అప్ అంటే ఏంటి? పాడైపోయింది, పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదంట? ఇట్ మైట్ హ్యావ్ వైరస్ వచ్చినట్టుంది, హ్యాంగ్ అవుతుంది, సరిగా పని చేయట్లేదు. మై కంప్యూటర్ ఈజ్ యాక్టింగ్ అప్ అని అంటాం అప్పుడు. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? యాక్టింగ్ అప్ అంటే ఏంటి? మిస్బిహేవ్ లేదా ఫెయిల్ టు ఫంక్షన్. అవునా? ఎస్, మిస్బిహేవ్ లేదా ఫెయిల్ టు ఫంక్షన్. ఇప్పుడు వినండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేను ఏం చేస్తానంటే ఈ యాక్ట్ అప్ లో ఈ అప్ అనే ప్రపోజిషన్ ఉంది కదా, దీన్ని పట్టుకుంటాను నేను, సో దట్ నాకు ఆన్సర్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ అప్ అనే ప్రపోజిషన్ ని నేను యూజ్ చేసుకుంటాను యాజ్ అ నిమోనిక్. ఏంటి ఆ నిమోనిక్ అంటే
క్లాస్ లో స్టూడెంట్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకోండి, స్టూడెంట్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే అప్పుడు టీచర్ ఏమంటుంది చెప్పండి? స్టాండప్ ఆన్ ది బెంచ్ అని అన్నదా? ఎస్. సో స్టాండప్ ఆన్ ది బెంచ్ అని ఎప్పుడు అంటుంది టీచర్ అంటే, స్టూడెంట్ మిస్బిహేవ్ చేసినప్పుడు స్టాండప్ అని అంటది, స్టాండప్ ఆన్ ది బెంచ్ అని అంటది. అవునా? ఎస్. అందుకే స్టాండప్ అప్ చూడండి, ఇక్కడ ఏముంది చూడండి, అప్. ఏ కండిషన్ లో యూజ్ చేస్తాం మనం స్టాండప్ అనేది? టీచర్ స్టూడెంట్ మిస్బిహేవ్ చేస్తే టీచర్ స్టాండప్ అనింది. సో ఈ అప్ రెండిటితో కనెక్ట్ చేయాలి అంటే, యాక్ట్ అప్ అని ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఈ అప్ ని చూడగానే ఏం గుర్తు రావాలి? స్టాండప్. టీచర్ స్టాండప్ అనింది. స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేస్తే టీచర్ స్టాండప్ అనింది అంటే ఏంటి? యాక్ట్ అప్ అంటే ఏంటి? ఇప్పుడు మిస్బిహేవ్. ఇలా చదువుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రేజల్ వర్బ్స్ ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ చూసుకుంటారు, తర్వాత మీనింగ్స్ దగ్గరకు వస్తారు, తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వస్తారు? ఎగ్జాంపుల్స్ కి వస్తారు. ఈ ఎగ్జాంపుల్స్ మహా అయితే మీకు ఎన్ని రోజులు గుర్తుంటాయి? మహా అయితే ఒక 10-20 రోజులు గుర్తుంటాయి. 20 కూడా కష్టమే, 20 days కూడా కష్టమే. కానీ ఎప్పుడైతే ఈ విధంగా నేర్చుకుంటారో, చూడండి ఏ విధంగా నేర్చుకున్నామా? డైరెక్ట్ లింక్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఈ యాక్ట్ అప్ అన్న ఈ వర్డ్ నాకు కనిపించింది అనుకోండి, రేపు ఎగ్జామ్ లో నాకు ఆన్సర్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ వర్డ్ ఈ ఫ్రేజల్ వర్బ్ ఈ క్వశ్చన్ లోనే నాకు ఆన్సర్ కనిపిస్తుంది. ఆ విధంగా మాత్రమే వొకాబులరీ అనేది నేర్చుకోవాలి. అర్థమవుతుంది కదా? సో యాక్ట్ అప్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ అప్? అప్ అంటే ఏంటి? టీచర్ స్టాండప్ అని చెప్పింది. స్టాండప్ ఆన్ ది బెంచ్. ఏంటి మిస్బిహేవ్ చేస్తున్నావు? స్టాండప్ ఆన్ ది బెంచ్ అని అనింది. అందుకని అప్. సో యాక్ట్ అప్ అంటే ఏంటి? మిస్బిహేవ్ అని గుర్తుపెట్టుకోండి. సో మనుషులకి మిస్బిహేవ్, మరి మషిన్ కి ఏంటి? ఫెయిల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. సరిగా ఫంక్షన్ చేయకపోవడం. ఓకే, ఈజీగా గుర్తుంటది. ఈ విధంగానే నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్. నెక్స్ట్ ఏంటంటే యాక్ట్ అప్ టు. ఇందాకేమో ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ లో జస్ట్ యాక్ట్ అప్ మాత్రమే ఉంది, ఇక్కడ యాక్ట్ అప్ టు. ఓకే, ఏముంది ఇక్కడ? అప్ టు అన్న ప్రపోజిషన్ ఉంది. అవునా? మరి దీని మీనింగ్ ఏంటి అంటే చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్ట్ అప్ టు? టు పర్ఫార్మ్ ఇన్ అ వే దట్ మీట్స్ ఎ సర్టన్ స్టాండర్డ్ లేదా ఎక్స్పెక్టేషన్స్. అంటే ఏదైనా సపోజ్ అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ కి ఈ ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవుతామే, ఆ రీచ్ అవ్వడానికి మనం చేసే ప్రయత్నాలే టు యాక్ట్ అప్. ఓకే, టు యాక్ట్ అప్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏం గుర్తు రావాలి? ఎలా కనెక్ట్ చేయాలి అంటే మీనింగ్ లో ఏముండాలి? స్టాండర్డ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఓకే, అంటే స్టాండర్డ్స్ ని ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వడానికి మనం చేసే పనులన్నీ కూడా ఏంటి అంటే టు యాక్ట్ అప్. ఎగ్జాంపుల్స్ చూడండి. లెట్స్ యాక్ట్ అప్ టు అవర్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్. టీచర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే జాబ్ వస్తుంది అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ చెప్పినవి మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఆ స్టాండర్డ్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు రీచ్ అవ్వాలి. సో అందుకని యాక్ట్ అప్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఆల్వేస్ ట్రైస్ టు యాక్ట్ అప్ టు హర్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఏమని? చిన్నప్పటి నుంచి మా కూతురు డాక్టర్ అవుతుంది, మా బాబు ఇంజనీర్ అవుతాడు, ఫారెన్ వెళ్తాడు, ఇలాంటి అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం కాబట్టి, సో యాక్ట్ అప్ అంటే ఏంటి? టు మీట్ సర్టన్ స్టాండర్డ్ లేదా ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఈ ఫ్రేజల్ వర్బ్ ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇందాకటి ఫ్రేజల్ వర్బ్ లో యాక్ట్ అప్ అంటే స్టాండప్ ఆన్ ది బెంచ్ అని మేడం అనింది కాబట్టి స్టాండప్ అని ఎందుకు అనింది అంటే మిస్బిహేవ్ చేస్తావు, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసులో చూడండి, యాక్ట్ అప్ టు. ఏంటది? యాక్ట్ అప్ టు అంటే అప్ టు అన్న ఈ వర్డ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, ఇది కూడా అంతే. టీచర్ అనింది మనకి ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో, అప్ టు అన్న ఈ వర్డ్ ఏదైతే ఉందో ఎక్కువ సార్లు యూజ్ చేసింది. ఏమని? మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి కదా, రిపోర్ట్స్ చూసిన తర్వాత టీచర్ గానీ మేడం గానీ సార్ గానీ ఏమంటారు? యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఏమంటారు? యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని ఎన్నిసార్లు తిట్టుంటారు మనల్ని స్కూల్లో. నాట్ అప్ టు ద మార్క్ అంటే ఏంటి? వాళ్ళు ఏదో స్టాండర్డ్ ని ఫిక్స్ చేశారు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవ్వలేదు, అయిపోయింది. చూడండి ఎంత డైరెక్ట్ గా వస్తున్నాయో మనకు ఆన్సర్స్. ఎస్. సో యాక్ట్ అప్ టు అంటే ఏంటి? యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అంటే యు ఆర్ నాట్ మీటింగ్ దీస్ స్టాండర్డ్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా చెప్పకుండా ఊరికే జస్ట్ యాక్ట్ అప్ టు అంటే జస్ట్ మీటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దీస్ టు ఆర్ ది ఎగ్జాంపుల్స్ అని చెప్తే మీకు ఎంత కాలం గుర్తుంటది? అసలు గుర్తుండదు. ఇప్పుడు వీడియో చూస్తారు అంతే. నాకు తెలిసి వీడియో ఆఫ్ అయిన తర్వాత కూడా మీకు గుర్తుండదు. కానీ ఎప్పుడైతే ఈ మెథడ్ లో నేర్చుకుంటాం, మనం ఏ మెథడ్ ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వొకాబులరీ అంటే క్వశ్చన్ ఆన్సర్, సింపుల్ డైరెక్ట్ కనెక్షన్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ చూడగానే వెంటనే ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. ఎందుకంటే అంత టైం ఉండదు మనకి. ఓకే, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి బ్యాంకింగ్ వాళ్ళకి తెలిసి ఉంటది. ఎస్ఎస్సి బ్యాంకింగ్ అనే కాదు, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ కి కూడా పేపర్ ఎంత లెందీగా వచ్చింది. లాస్ట్ టైం గ్రూప్ 2 పేపర్ చాలా లెందీగా వచ్చింది. అంత టైంలో ఒక్క మార్క్ కోసం 4 స్టేట్మెంట్స్ అంటే 4 స్పాటింగ్ ఎర్రర్స్ చేయాలి 1 మార్క్ కి. ఎలా ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఆర్ ఆర్ గ్రామాటికల్లీ కరెక్ట్ అని అన్నాడు. ఏబిసిడి అని ఇచ్చి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు? ఏబి, ఏబిడి, ఆల్ ది అబవ్ ఇలా ఇచ్చాడు. అంటే ఒక్క మార్క్ కోసం 4 స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేయాలి. మనకి ఎంత టైం ఉంది? చాలా తక్కువ టైం ఉంది. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, చాలా తక్కువ టైం ఉంది. ఎలా సాల్వ్ అవుతుంది? ఎస్ ఓ నో? అండ్ ఇంకా ఎస్ఎస్సి బ్యాంకింగ్ కి రండి. ఎస్ఎస్సి టైర్ 1 తీసుకుందాం. 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్స్ ఎంత టైంలో చేయాలి? 10 మినిట్స్ దాటకూడదు. మాక్సిమం 7 మినిట్స్. మాక్సిమం 7 మినిట్స్ లో మన టైర్ 1 ఇంగ్లీష్ పేపర్ అయిపోవాలన్నమాట. ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని చదువుకోవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ప్రిపేర్ అవుతేనే అవుతుంది. ఊరికే మగ్గప్ చేసి లేకపోతే ఎగ్జాంపుల్స్ ని గుర్తుపెట్టుకొని, ఎగ్జాంపుల్స్ గుర్తుండవు. ఫస్ట్ డోంట్ గో బై ఎగ్జాంపుల్స్, అస్సలు గుర్తుండవు. డైరెక్ట్ లింక్ తో స్టడీ చేయండి. డైరెక్ట్ లింక్ ని తీసుకురండి, క్వశ్చన్ కి ఆన్సర్ కి ఈజీగా చేయొచ్చు. ఇంగ్లీష్ అనేది టఫ్ అస్సలు కాదు. ఈ విధంగా నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ యాక్ట్ అప్? యాక్ట్ అప్ అంటే ఏంటి? మిస్బిహేవ్, లేదా machines అయితే fail to function properly. Now what is act up to? Act up to అంటే you are not up to the mark అంటే ఏంటి? స్టాండర్డ్స్. See, you are not up to, ఇక్కడ నేను నాట్ యూజ్ చేశాను కాబట్టి నాట్ అప్ టు ద మార్క్ అంటే you are not meeting standards. Up to the mark, you are up to the mark అంటే yes, you are meeting standards or expectations. Okay, ఇలా గుర్తుపెట్టుకోండి. So we will meet with another phrasal verb in another session.